మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త. దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువైన యేసయ్య ప్రేమను బట్టి నా సహోదరి సహోదరులారా, యేసయ్య మన పాదములను తొట్టిల్లనీయకుండా మనలను కాపాడే దేవుడు. ఆయన కునుకడు. మన జీవితములు అస్థిరముగా ఉండకుండా ప్రతి చిన్న చిన్న విషయములలో కూడా మనము జారి పడకుండా యేసయ్య మన పట్ల జాగ్రత్త తీసుకుంటారు. మన దైనందిన జీవితంలో ఎత్తు పల్లాలలో అజాగ్రత్తగా నడిచిన, జారుడుగా ఉన్న ప్రదేశములలో అలవోకగా ప్రవర్తించిన మనము జారి పడిపోతాం, గాయాలు పాలు అవుతాం. మన దేవుడైన యేసయ్య పట్ల మనము విశ్వాసము కలిగి మన మార్గములను ఆయనకు అప్పగించినట్లయితే మన జీవన పయనం సాఫీగా సాగేటట్లు చేస్తారు యేసుక్రీస్తు ప్రభువు. 121వ కీర్తనలో 8 వచనములు ఉంటే 6 సార్లు కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాపాడటం అంటే సంరక్షించటం, భద్రపరచటం మరియు జాగ్రత్తలు తీసుకోవటం అని అర్థం. మనము నిద్రించుచున్నా సరే యేసయ్య మనలను చూస్తూనే ఉంటారు, కాస్తూనే ఉంటారు. ఎందుకంటే దేవుడు నిద్రించరు కాబట్టి. 34వ కీర్తన 15వ వచనము ప్రకారం యేసయ్య కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి. యేసయ్యను నమ్ముకునుటయే నీతి. మనము యేసయ్యను విశ్వసిస్తే 56వ కీర్తన 12వ వచనము ప్రకారం మా పాదములు జారిపోకుండా తప్పించి కాపాడుతారు యేసుక్రీస్తు ప్రభువు. మనము జారి పడిపోకుండా, మన బ్రతుకులు పాడైపోకుండా, మనం నరకపాత్రులము కాకుండా యేసయ్య మనలను కాపాడుతారు. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము ప్రకారం పడిపోయే పరిస్థితులలో, తప్పించుకోలేని స్థితిలో ఉన్న మనలను తొట్టిల్లకుండా కాపాడి నిలబెట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన కునుకరు, నిద్రపోరు, మనలను కాపాడుతారు. ఆయన మాత్రమే మనల్ని కాపాడుతారు. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 8వ వచనము ప్రకారం శత్రువులు మనలను చెరపట్టినా సరే వారికి చిక్కకుండా చేసి, విశాల స్థలమున మన పాదములను, ఏ భయము లేని చోట, ఏ ఇబ్బంది లేని చోట మనలను నిలువబెట్టి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము ప్రకారం మన ప్రవర్తనను కునుకక కాపాడే దేవుడు, కాచే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కునుకక కాపాడే దేవుడు మన పాదములు తొట్టిల్లకుండా, జారిపోకుండా చేసి మన ప్రవర్తనను కాపాడి విశాల స్థలమునకు నడిపించటమే కాకుండా, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనము ప్రకారం అల్లకల్లోలమైన ఆర్థిక పరిస్థితుల్లో, భయంకరమైన కుటుంబ ఇబ్బందుల మధ్యన మనలను కనుగొని పరామర్శించి కంటిపాపలా కాపాడుతారు యేసుక్రీస్తు ప్రభువు. ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా దిగులు చెందవలసిన అవసరం లేదు. మనలను పరామర్శించి కంటి పాపలా కాపాడే యేసుక్రీస్తు ప్రభువు మనకు అండగా ఉన్నారు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఈ వాగ్దానమును మనము స్వతంత్రించుకుందాము. దేవుని యందు సంతోషించి యేసయ్యను మహిమపరుద్దాం. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.